మీలా ధైర్యం చెప్పేవాళ్ళుంటే ఇలా ఎప్పుడు చేయనక్క అనంది ఆ అమ్మాయి. నాకు చెప్పటానికి మాటలు రాలేదు. తేజు రోజంతా ఆ అమ్మాయి మాటల్నే అలా గుర్తు చేసుకుంటూ ఉంది. ఆ తర్వాత 3 రోజులు తేజు కాలేజ్కి రాలేదు. నేను వెళ్ళిన ప్రతిసారి తనేదో పనిలో ఉండేది. ఏమిటా అని చూస్తే ఆత్మహత్యల మీద, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ ఆలోచనల మీద ఒక పెద్ద రీసెర్చ్ ని మొదలుపెట్టింది. ఇదంతా ఎందుకు అని అడిగా. మొన్న అమ్మాయికి మనం ఆత్మహత్య చేసుకున్నాక ఇచ్చిన ధైర్యం, ఆ మాట సాయం, అలాంటి ఆలోచనలు రాకముందు తనలా ఒంటరి అనుకుంటున్న వాళ్ళకిస్తే బహుశా వాళ్ళకసలు ఆత్మహత్య అనే ఆలోచన రానీకుండా చేయొచ్చు కదా మనం. ఒకవేళ వచ్చినా మనమంటూ ఉంటాం కాబట్టి కనీసం ఆపే ప్రయత్నం చేయొచ్చు. ఇది కేవలం వాళ్ళ చుట్టూ ఉంటూ వాళ్ళని అలాంటి ఆలోచనల నుండి ఆపే ప్రయత్నం. ఎందుకు పెట్టుబడి మనం చెప్పే మాటలు, కొద్దిగా సహాయం మాత్రమే. ఇదంతా విన్నాక తేజు నాకు అందరి అమ్మాయిలా కనిపించలేదు.